ఏరులై పారిన ఎర్రతటి రక్తంలో నుంచి పుట్టిన ప్రపంచ శ్రామిక సమైక్యతా దివస్ ఈ మేడే. సత్తువతో నెత్తురులూది సకల సౌదాలను నిర్మించిన శ్రామికుడే మేడే శిరోధారుడు. పదండి ముందుకు, పదండి పోదాం మేడే పండుగ పిలుస్తున్నది. మేడే 2024ను అత్యంత శ్రద్ధాశక్తులతో ఘనంగా నిర్వహించాలని బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లోని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లు, హైదరాబాద్ రీజనల్ జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్, రిజర్వ్ బ్యాంక్ వర్కర్స్ యూనియన్, రిజర్వ్ బ్యాంక్ రిటైరీస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నాబార్డ్ కలిసి ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడమైంది. ఈ సందర్భంగా స్థానిక ఆర్బీఐ కార్యాలయంలో మే 1న నిర్వహించే ఉత్సవాలలో ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు శ్రీ గోరేటి వెంకన్న గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అదే వేదికపై సకల శ్రామిక శక్తి రూపంను బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఉద్యోగులు కలిసి ప్రదర్శిస్తారు. మరియు ప్రస్తుత కాలంలో కార్మికుల హక్కులు అనే అంశంపై వివిధ సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఎల్ఐసి మరియు ఆర్బీఐ కార్యాలయాల ఆవరణల్లో ఎర్రజెండా ఆవిష్కరణల అనంతరం ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఉద్యోగ కార్మిక సోదరులారా, కదలి రండి. ఐక్యమత్యమే మన బలం. మన హక్కుల సాధన కొరకై కలిసి పోరాడుదాం. కార్మిక ఉద్యోగుల హక్కులను పరిరక్షించుకుందాం. మేడే పండుగను ఘనంగా నిర్వహించుకుందాం. మేడే వర్ధిల్లాలి.